పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్నటువంటి టెల్లిపూడి నోకరాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరూ కూడా తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ఏఈ నోకరాజుకు సంబంధించినటువంటి మృతదేహం మాత్రమే లభ్యమైంది. అలాగే తమ భార్య వీణాకు సంబంధించినటువంటి మృతదేహం, అలాగే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కుమార్తె సౌజన్య మృతదేహం 2 మృతదేహాల కోసం అయితే గత 3 రోజులుగా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఈ వర్షం కారణంగా కూడా గాలింపు చర్యలు అయితే కొంచెం ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే లభ్యమైనటువంటి ఏఈ నోకరాజు యొక్క మృతదేహానికైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కూడా తన యొక్క అంత్యక్రియలు ధవళేశ్వరంలోని శ్మశాన వాటికలో అలాగే ఆయనైతే ఖననం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తమ చెల్లి ఎవరైతే ఉన్నారో తన చెల్లి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో మొత్తం ఈ యొక్క అంత్యక్రియల కార్యక్రమం, నోకరాజుకు సంబంధించిన అంత్యక్రియల కార్యక్రమం ఇప్పటికే ధవళేశ్వరం వద్ద అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరి అక్కడ తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో పాటు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు కూడా ఈ యొక్క ఆయన అంత్యక్రియలు కూడా హాజరయ్యారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు కూడా వచ్చి ఆయనకైతే ఈ జరిగినటువంటి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళైతే కూడా విచారం వ్యక్తం చేస్తూ ఆయనకైతే నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏఈ నోకరాజు గురించి ఆయనతో వాళ్ళ అనేక సందర్భాలు కూడా ఆయనతో జరిగినటువంటి అనుభవాలు అన్నీ కూడా పంచుకుని ఆర్టీవీతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ విధంగా కనీసం ఏదైనా జరిగినటువంటి ఘటన మా యొక్క సంఘం ఏదైతే ఈ యూనియన్ దృష్టికి కూడా తీసుకొచ్చినా సరిపోను, కానీ ఎందుకు మరి ఈ విధంగా జరిగిందనేది కూడా ఆయన తట్టుకోలేని ఒక బాధని, అలాగే ఈ టార్చర్ భరిస్తూ ఈ విధంగా ఘాతకానికి ఈ విధంగా అతనైతే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనేది కూడా అనేక విధంగా కూడా తోటి సహ ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఎప్పుడైతే ఆయన యొక్క అంత్యక్రియలు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మిగిలిన 2 మృతదేహాలు పక్కన ఏదైతే వీణ తమ భార్య అలాగే కుమార్తె మౌతుగా మొత్తం వాటి కోసం అయితే రాజమండ్రి గోదావరిలో 3వ రోజు అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరో పక్కన రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలోనే అలాగే నిందితుడు ఇప్పుడైతే నోకరాజు లెటర్లో ఆరోపించిన విధంగా అలాగే ఆ లేఖ ఆధారంగా ఒక పక్కనైతే అనేక అంశాలు ఇంకా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మరో పక్కన సంబంధించినటువంటి నిందితుడిగా అప్పుడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి షేక్ సాదీ ఖాన్ కోసం అయితే బృందాలుగా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అతను ఘటన జరిగిన మరనాడే ఆ రోజే నైటే అతను కూడా ట్రైన్ ఎక్కి ఎక్కడికో దూర ప్రాంతం పరారైనట్టుగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ముఖ్యంగా అతను వెళ్ళిపోయే ముందు కూడా తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ షేక్ సాదీ ఖాన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కాకినాడలో ఉంటున్న నేపథ్యంలో వాళ్ళని కూడా ఇల్లు ఖాళీ చేసేయాలని వెళ్ళిపోవాలని కూడా చెప్పినట్టుగా షేక్ సాదీ ఖాన్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పినట్టుగా కూడా తెలిసివస్తుంది. కానీ ప్రస్తుతం అతను ఎటువంటి ఫోన్ కూడా మొత్తం అన్నీ కూడా వదిలి ఆయనైతే ప్రస్తుతం పరారైనట్టు కూడా పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఏదైతే బయటపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాగే నోకరాజు మనవడు కార్తికేయ రెడ్డి ఇచ్చినటువంటి అనేక అంశాలు తన తాతయ్యకి భాస్కర్ రెడ్డికి అయితే చెప్పడం జరిగింది. ఆ భాస్కర్ రెడ్డి అయితే సర్పవరం పోలీసులకు నిన్న కూడా ఫిర్యాదు చేసి అనేక అంశాలు ఇందులో లేవనెత్తినటువంటి పరిస్థితి, అనేక తమ కోడల్ని మతం మార్పిడి అంటే ఈ యొక్క ఇస్లామిక్లో మారాలి, ఈ యొక్క బుక్స్ కూడా చదవాలని కూడా ఈ విధంగా ఇబ్బంది గురి చేసినటువంటి అంశాలతో పాటు తమ ఆస్తిని కాజేసి తమకు సంబంధించిన అకౌంట్ల లావాదేవీలన్నీ కూడా సొంతం చేసుకొని ఇటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా అనేక అంశాలు ఏదైతే సౌజన్య అనేక లేఖలు పోలీసులకి ఫిర్యాదు చేద్దామనుకుంటూ ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా కంప్లైంట్ల కాపీలు కూడా తన స్కూటీలోనే పెట్టుకుని మొత్తం అందరూ కూడా ఈ విధంగా బలవత్మరణానికి మొత్తం అందరూ కూడా ఆత్మహత్యకి అయితే పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే మరో పక్కన జరిగినటువంటి అంశం పైన సర్పారం పోలీసులు భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి పక్కన ఉంటే అలాగే అనేక అంశాలు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా చెప్పుకోలేని విధంగా ఆ కుటుంబం మొత్తం అంతా కూడా హింసించడం ఇటువంటి ఘటనలు జరిగాయని పక్కన కుటుంబ సభ్యులు అనేక విధాలుగా కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం షేక్ సాదీ ఖాన్ కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే నోకరాజు యొక్క అంత్యక్రియలు కూడా ధవళేశ్వరంలో కూడా శ్మశాన వాటికలో పూర్తయిన నేపథ్యంలో మిగిలిన 2 మృతదేహాల కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. నిన్న నుంచి కూడా గత గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతంలోనే ఏదైతే నోకరాజుకు సంబంధించి
సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. ఇక్కడ నుంచి సమీపంలోనే 6 కిలోమీటర్ల దూరంలోనే ఆ యొక్క మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం, అంత్యక్రియలు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. కానీ మిగిలిన 2 మృతదేహాలు కూడా దొరికేందుకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. అలాగే గోదావరి కొంచెం ఒడి మీద కొంచెం ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలోనే కొంచెం ఆటంకం ఏర్పడింది. ఈ లంకలు అంటే ఇటువైపు ధవళేశ్వరం బ్రిడ్జికి మొదలుకుని అటువైపు లాకులు కూడా అధికారులు కూడా క్లోజ్ చేశారు. కానీ ఇంకా ఎటువంటి ఆచూకీ అది లభ్యం కాలేదు. మరి ఇంకా ఆ యొక్క మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు పక్కన ఆ పోలీసు బృందాలు ఏదైతే రాజమండ్రి 2 టౌన్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి 2 టౌన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మురళీ ఆధ్వర్యంలో అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ అంతేకాకుండా దానికి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇందులో పాల్గొని నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వర్షం అంతరాయం కలగడంతోనే గాలింపు చర్యలు కొంచెం ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో బ్రిడ్జి మొదలుకుని ఇక్కడ నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా వాళ్ళ ఇద్దరి యొక్క వీణ ఏదైతే నూకరాజు సంబంధించిన భార్య కుమార్తె సంబంధించిన 2 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పడవలపైన అధికారులు వలలు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వలలు వేసి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఇంకా దీనిపై అనేక విధాలుగా ఇప్పుడు ఏదైతే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే ముఖ్యంగా నూకరాజు రాసినటువంటి లేఖ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన లేఖ అందరికి కూడా తెలిసిందే. ఆ లేఖ ఆధారంగా మరణ వాగ్మూలం రాశారు. దానికి ప్రధాన కారణం తానే హింసించాడు, అలాగే అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు, చంపేస్తానని బెదిరిస్తున్నారని ఇటువంటి ఆరోపణలన్నీ కూడా నూకరాజు రాసిన లేఖ ఒక ఎత్తు అయితే, తమ కుమార్తె కూడా 3 లేఖలు ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకుని ఒక లేఖ కూడా రాసి తన స్కూటీలోనే పెట్టినటువంటి లేఖ ఒకటి ఉంది. అంతేకాకుండా అనేక రకాలుగా దీనికి తన భర్త ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మరణానికి కారణం కూడా ఈ యొక్క ఎవరైతే సాదిక్ అనే ప్రధాన కారణం అంటూ కూడా ఆ లెటర్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లెటర్లో ఇంకా తన మతం మారమన్నారని ఇటువంటి అంశాలన్నీ కూడా రాయడంతోనే వాటి ఆధారంగా అయితే భాస్కర్ రెడ్డి ఎవరైతే భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనైతే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఈ అంశం ఇంకా సంచలనంగా మారింది. కాకినాడ నడిబొడ్డున ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అలాగే లవ్ జిహాద్ ఇటువంటి వ్యవహారం అంతా కూడా ఒక పెద్ద హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనబడుతుంది. ఏదేమైనా ఈ ఘటనపై అనేక మంది ఒకరే కాదు ముగ్గురు కాదు ఏకంగా 4గురిని అలాగే నూకరాజుతో పాటు నూకరాజు భార్య నూకరాజు కుమార్తెతో పాటు నెల రోజుల క్రితం అంటే 15 రోజుల క్రితం తన అల్లుడు జగదీష్ రెడ్డిని కూడా పాయిజన్ ఇచ్చి తనను కూడా చంపడానికి ప్రధాన కారణం ఈ యొక్క షేక్ సాదిక్ ఖాన్ అనేది ప్రధాన అంశంగా కూడా తెలుసుకొస్తుంది. ఈ వ్యవహారం ఏదైతే తమ కుమార్తె తమ మనవడిని ఏదైతే ట్యూషన్లో ఈ యొక్క ప్రో షూటింగ్ స్పాట్ అకాడమీని ఏర్పాటు చేసి రైఫిల్ షూటింగ్లో అతనైతే ప్రావీణ్యం పొంది ఈ శిక్షణ ఇచ్చే క్రమంలో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం కాస్త తనతో ఏదైతే సౌజన్యతో పరిచయం ఏర్పడో ఆ పరిచయంలో ఆ కుటుంబాలకు దగ్గరవే ప్రయత్నం చేయడం, తనని అనేక లైంగికంగా హింసించడం ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ యొక్క వ్యవహారం మొత్తం కుటుంబాన్ని మొత్తం అంతా కూడా చిన్నభిన్నం అవడం కాకుండా కుటుంబం మొత్తం అంతా కూడా గోదావరి పాలైపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ వ్యవహారం మరి పోలీసులు ఒక పక్కన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఆ నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడంతోనే అనేక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. అంటే తను నిజంగా పోలీసులు అదుపులో ఉన్నారా లేదంటే నిజంగా అతను పరారయ్యారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. పోలీసులు రెండు చోట్ల కేసులు నమోదవడంతో వీళ్ళందరినీ కూడా కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేందుకు దాన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నట్టుగా దానిపై మర్డర్ కేసు ఇక్కడైతే నమోదైనటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే, అక్కడ కూడా సేమ్ ఎవరైతే సర్పారం పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క జగదీష్ రెడ్డిని చంపడానికి హత్య చేసినట్టుగా మరొక కేసు కూడా నమోదవడం, ఇవన్నీ ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మరొక ఏదైతే లవ్ జిహాద్ అంటే మతం మారాలని తనని ఇబ్బంది పెట్టడం, తన ఆస్తి కాజేయడం ఇటువంటి కేసులు పలు సెక్షన్ల కింద అయితే సర్పారం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదవున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి దీనిపై పోలీసులు ఇంకా ఇప్పుడైతే వాళ్ళ 2 మృతదేహాలు ఇంకా దొరకవలసిన అవసరం అయితే ఉంది. నూకరాజుకు సంబంధించినటువంటి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వాళ్ళ యొక్క భౌతికాయాలు దొరికితే పోలీసులు మరి దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, అలాగే నిందితుడిని నిజంగా పట్టుకున్నారా, నిందితుడికి ఇంకా ఎవరో కొంతమంది సహకరించారు, ఒక వ్యక్తి ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ జరిగిన ఘటన రోజుని డ్రైవర్ని కూడా అదుపులో చేసుకుని అతను కూడా పూర్తిగా విచారించారు. కానీ ఈ విషయంపై ఇంకా అనేక అనుమానాలు. ఒక ఉద్యోగి ఎంతో ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆయన ఎంతో ప్రశాంతంగా
జీవితం కుటుంబం గడుపుతున్నటువంటి కుటుంబంలో అలాగే కొడుకు 8 ఏళ్ల క్రితమే సతీష్ చనిపోయినప్పటికీ దాని నుండి కోలుకుని అల్లుడు రూపంలో చక్కగా ఫ్యామిలీ అంతా కూడా సజావుగా సాగుతున్న నేపథ్యంలో అల్లుడు మరణం తర్వాత తన ఏదైతే ఈ విధంగా మొత్తం అనేక ఇబ్బందులు తలెట్టడం ఒకటి కూడా తన హార్ట్ పేషెంట్ కూడా కావడం అనేక సర్జరీలు కూడా చేయించుకున్నారు 2 రోజుల క్రితం. అంటే ఈ రోజు కూడా తన ఒక ఆపరేషన్ కూడా తను వెళ్ళాలి హార్ట్కి సంబంధించిన. కానీ ఇటువంటి అన్నింటి మధ్య కూడా నలిగిపోతున్నటువంటి నూకరాజు ఇటువంటి బలవంతంగా ఈ మరణానికి ఈ విధంగా కుటుంబం మొత్తం కట్టకట్టుకుని గోదావరిలో చనిపోవడం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన తోటి ఉద్యోగులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కోరుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగి, తన నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఉద్యోగి కుటుంబం ఈ విధంగా జరిగిన కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి దీనిపై మరి ఎటువంటి పరిస్థితులు దారితీస్తుంది. మరి అప్పుడు పోలీసులు అతను నిందితుని షేక్ సాదిఖాన్ పట్టుకుని ఎటువంటి పోలీసుల విషయంలో అలాగే ఎటువంటి విషయాలు ఇంకా బయటపడే అవకాశం ఉందని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇకున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి, గోదావరి గట్టు నుంచి.